మాకు ట్విన్స్ అంటే చాలా ఇష్టం మేడం, మాకు ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చేలాగా మీరు ట్రీట్మెంట్ చేయండి అని అడుగుతూ ఉంటారు. సో ఖచ్చితంగా ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చేలాగా మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయి? సో యూజువలీ మనం చేసే ట్రీట్మెంట్స్ రెండండి. ఒకటి గర్భసంచి లోపలికి మనం కణాలు ఎక్కించే పద్ధతి అంటే IUI ట్రీట్మెంట్ చేస్తాము. రెండోది IVF ట్రీట్మెంట్ అంటే శరీరం నుంచి ఎగ్స్ తీసి హస్బెండ్ స్పర్మ్ తో కలిపి బేబీని ఫామ్ చేసి మనమే గర్భసంచిలో పెడతాం. సో IUI ట్రీట్మెంట్ వల్ల మనము అండం పెరిగి విడుదలయ్యే టైంకి కణాలు అందుబాటులోకి తెస్తాం కాబట్టి ఎగ్ అండ్ స్పర్మ్ కలవడానికి ఛాన్సెస్ ఇంప్రూవ్ చేస్తాం. సో ఎప్పుడైతే ఒక ఎగ్ కన్నా ఎక్కువ పెరిగినప్పుడు అంటే 2 ఫాలికల్స్ పెరిగినాయి, 2 ఎగ్స్ ఒకటేసారి రిలీజ్ అయినాయి, అప్పుడు మనకి ట్విన్ ఛాన్సెస్ అనేవి కొంచెం పెరుగుతాయి. సిమిలర్గా IVF ట్రీట్మెంట్లో మనము ఎగ్స్ తీసి స్పర్మ్తో కలిపి బేబీని రెడీ చేసుకున్న తర్వాత 2 బేబీస్ని ట్రాన్స్ఫర్ చేస్తే 2 అతుక్కుంటే మనకు ట్విన్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ ఏ ట్రీట్మెంట్లో కూడా గ్యారంటీగా మనకి ట్విన్ వచ్చేది అనేది మన చేతిలో ఉండదండి. సో IUI ట్రీట్మెంట్లో ఒక ఫాలికల్ కన్నా ఎక్కువ ఫాలికల్ డెవలప్ అయిన ప్రతిసారి కూడా మీకు ట్విన్ ఛాన్స్ ఉంటుంది. అండ్ IVF ట్రీట్మెంట్లో 2 ఎంబ్రియోస్ మనం ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేస్తామో అప్పుడు కూడా మీకు ట్విన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ అది ఖచ్చితంగా వస్తుంది అనేది మనం చెప్పలేము. 2 ఫాలికల్స్ రప్చర్ అయ్యి 2 ఎగ్స్ రిలీజ్ అయ్యి 2 ఎగ్స్ ఫర్టిలైజ్ అయ్యి బేబీస్ ఫామ్ అయ్యి అతుక్కుంటే IUIలో మనకు ట్విన్ వస్తుందండి. బట్ ఇది చాలా తక్కువ ఛాన్స్ అని చెప్పొచ్చు. న్యాచురల్గా మీరు ప్రెగ్నెన్సీ వచ్చిన దాంతో పోలిస్తే IUIకి కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ IUI కన్నా IVFలో ఇంకొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా ఒక సర్టన్ పర్సంటేజ్లోనే అండి. 25-30% కన్నా ఎక్కువ మనం ఏం చేసినా కూడా అది సాధ్యమైతే కాదు. సో IVF చేసినప్పుడు మనం 2 ఎంబ్రియోస్ పెడతాము, 2 జన్యుపరంగా బాగుండి 2 అతుక్కుంటేనే మనకి ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో ట్విన్ ప్రెగ్నెన్సీ కావాలి అని ఏ కపుల్ వచ్చినా కూడా మేము వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే, ట్విన్ అంటే మీకు చాలా సరదాగా ఉండొచ్చు, మీరు ఒకటేసారి ఒక ట్రీట్మెంట్తో ఫ్యామిలీ కంప్లీట్ అవుతుందని అనుకోవచ్చు, లేదా ట్విన్స్ అంటేనే అదొక లాంటి ఫ్యాంటసీ లాగా మీకు అనిపించవచ్చు. బట్ యాక్చువల్లీ చెప్పాలి అంటే ట్విన్ ప్రెగ్నెన్సీకే కాంప్లికేషన్స్ ఎక్కువ అండి. సింగిల్గా ఉన్నప్పుడు బేబీ హెల్దీగా పుట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్కి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో చాలాసార్లు ట్విన్ ప్రెగ్నెన్సీస్లో మేము అబార్షన్ రేట్ ఎక్కువ చూస్తాము, ఒక బేబీ గ్రోత్ కొంచెం తక్కువగా ఉండడం చూస్తాము, లేకపోతే బోత్ బేబీస్కి గ్రోత్ తక్కువగా ఉండడం చూస్తాము. ఎర్లీగా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మీకు ప్రెగ్నెన్సీలో BP రావడానికి కానీ షుగర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మాయ కొంచెం కిందకు ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎర్లీ డెలివరీ అయినప్పుడు బేబీకి ICU అడ్మిషన్ అవసరం పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ అన్ని కాంప్లికేషన్స్ మనం ఫేస్ చేయడం కన్నా కూడా సింగిల్ హెల్దీ బేబీ ఉంటేనే మీకు ప్రెగ్నెన్సీ సేఫ్ ఉంటుంది అండ్ బేబీ కూడా హెల్దీగా ఉండే లైఫ్ బర్త్ రేట్ అనేది కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో యూజువల్గా ట్విన్ కావాలి అని వచ్చిన వాళ్ళకు కూడా మేము ఏదైనా కూడా ప్రెగ్నెన్సీ రావాలి అండ్ బేబీ అండ్ మదర్ హెల్దీగా ఉండేలాగా మనం కోరుకోవాలి. బియాండ్ దట్ మనకి ఏది వచ్చినా కూడా మనకు బోనస్ అనే అనుకోవాలి అనే చెప్తూ ఉంటాము. సో ఖచ్చితంగా ట్విన్ వచ్చే మార్గం అయితే లేదు, కానీ ట్విన్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విజిట్స్ ఎక్కువ, అది కొంచెం హై రిస్క్ ప్రెగ్నెన్సీ కిందకే వస్తుంది. సో దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. మొదటి నెలసరి ఏ వయసులో రావాలి అండ్ ఇది లేట్గా వస్తే దానివల్ల ఏమైనా ప్రమాదమా, లేట్గా వచ్చిన వాళ్ళకి ఫ్యూచర్లో సంతానలేమి సమస్యలు వస్తాయా? సో నార్మల్గా మనకి ప్యూబర్టీ అంటే పెద్ద మనిషి అవ్వడం అనేది 8 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు ఒక నార్మల్ ఏజ్ అని అనుకుంటామండి. ఈ మధ్య కాలం చాలామంది అమ్మాయిలకి 8 years లోపలే పెద్ద మనిషి అవ్వడం అనేది చూస్తూ ఉన్నాము. బట్ కొంతమందికి లేట్ అవ్వడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో బ్రెస్ట్ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుందండి. బ్రెస్ట్ డెవలప్మెంట్ తర్వాత ఫస్ట్ పీరియడ్ అనేది మనం చూస్తాము. సో బ్రెస్ట్ డెవలప్మెంట్ 13 yearsకి కూడా రాలేదు అండ్ ఫస్ట్ పీరియడ్ 15 yearsకి కూడా రాలేదు అన్నప్పుడు డిలేడ్ అని మనం అనుకోవచ్చు. సో లేట్ అవ్వడం అనేది ఎందుకు జరుగుతుంది అనే దానికి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాన్స్టిట్యూషనల్ అంటే కొంతమందికి ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా లేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ యూజువలీ ఇది ఫ్యామిలీలో కూడా రన్ అవుతుంది. సో మదర్లో కూడా లేట్ అవ్వడం, లేట్ ప్యూబర్టీ అని అంటాము. సో ఫ్యామిలీలో సిస్టర్స్కి, మదర్కి అందరికీ ఈ ప్రాబ్లం ఉంది అంటే పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. మనం వెయిట్ చేయొచ్చు, వాళ్ళకి నార్మల్ గ్రోత్ అండ్ డెవలప్మెంటే ఉంటుంది అండ్ ఈవెన్చువలీ వాళ్ళకి పీరియడ్ వచ్చేయడం అనేది చూస్తూ ఉంటాము. రెండోది మనము హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్లో చూస్తాం. సో మనకి మెదడు నుంచి వచ్చే కొన్ని హార్మోన్స్ సరిగ్గా విడుదల అవ్వకపోవడం లేదా మరీ ఎక్కువగా విడుదల అవ్వడం అనేది గమనిస్తాము. ఇలాంటి వాళ్ళల్లో కూడా మనము ప్యూబర్టీ అంటే వాళ్ళకి పెద్ద మనిషి అవ్వడం అనేది లేటుగా మనం గమనిస్తూ ఉంటాం.
మూడోది మన న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్, బాగా తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి లేదా బాగా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి. సో నార్మల్ వెయిట్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషలీ పిల్లల్లో బాగా తక్కువ వెయిట్ ఉండి బాగా ఎక్కువ వెయిట్ ఉండడం అనేది అంత కామన్గా చూడము. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి ప్యూబర్టీ అనేది డిలే అవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బాగా క్రానిక్ స్ట్రెస్ ఉండడం, సో బాగా యాంగ్షియస్గా పేషెంట్ ఉన్నప్పుడు బాగా స్ట్రెస్ ఉండడం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ అనేవి విడుదలవ్వవు కాబట్టి వీళ్ళకి ప్యూబర్టీ అనేది డిలే అవ్వచ్చు. అండ్ కొన్ని క్రానిక్ మెడికల్ కండిషన్స్, సో థైరాయిడ్ ప్రాబ్లం చిన్న వయసులోనే వచ్చిన వాళ్ళకి, షుగర్ ప్రాబ్లం చిన్న వయసులోనే వచ్చిన వాళ్ళకి, సో టైప్ 1 డయాబెటీస్ చాలా చిన్న వయసులోనే రావడం మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి క్రానిక్ మెడికల్ కండిషన్స్ ఉన్నా కూడా మనకి ప్యూబర్టీ డిలే అవుతుంది. సో మనకి కరెక్ట్ ఏజ్కి పీరియడ్ రావాలి అంటే హెల్దీగా ఉన్నప్పుడు అది వస్తుంది అనమాట. సో కరెక్ట్ ఫుడ్ తీసుకోవడం, కరెక్ట్ వెయిట్ మెయింటైన్ చేయడం, ఎటువంటి మెడికల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం, అండ్ కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లేనప్పుడు కరెక్ట్ ఏజ్లో పెద్ద మనిషి అవడం అనేది గమనిస్తాము. అండ్ కరెక్ట్ ఏజ్లో పెద్ద మనిషి అవుతే ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ గుడ్ హెల్త్ అనమాట. సో ఇవన్నీ కారణాలు కూడా మనకి ఎలా అయితే పెద్ద మనిషి అవడం అనేది డిలే అవుతుందో, సిమిలర్గా సంతానలేమి సమస్యకు కూడా ఇవే కారణాలు మనం చూడొచ్చు. రెగ్యులర్గా టైంకి పీరియడ్ వస్తుంది అంటే వాళ్ళకి రెగ్యులర్గా అండం పెరిగి విడుదలవుతున్నట్టు అర్థం. సో వీళ్ళకి ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఆబ్వియస్లీ ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఎవరికైతే డిలేడ్ పీరియడ్ ఉందో వాళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటేనే అలా డిలే అవుతుంది కాబట్టి అవే సమస్యల వల్ల ఫ్యూచర్లో సంతానలేమి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో లేట్ అవుతుంది పీరియడ్, ఫస్ట్ పీరియడే లేట్గా వచ్చింది అంటేనే ఏదో ప్రాబ్లం ఉంది అని మనం అక్కడే గమనించుకోవచ్చు. దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే ఫ్యూచర్లో సంతానలేమి సమస్య కూడా రాకుండా ఉంటుంది. సో ఏదైతే కారణం వల్ల లేట్ అయిందో అదే కారణం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ముందుగానే మనం ఇట్స్ అ ఫస్ట్ సైన్, ఇట్స్ అ వార్నింగ్ సైన్ అని అనుకోవచ్చు. సో అప్పుడే మనం ఆ పేషెంట్ని ట్రీట్ చేసి ఫ్యూచర్లో సంతానలేమి సమస్య రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. సో ఏ టైంలో పెద్ద మనిషి అవ్వాలి అని మీకు తెలిసింది కాబట్టి ఒకవేళ లేట్ అవుతే ఖచ్చితంగా ఒక గైనకాలజిస్ట్ని సంప్రదించండి. ఏ కారణం వల్ల లేట్ అయిందని తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.